యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని రేపల్ల డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు సూచించారు. జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం నిజాంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆపరేషన్ వజ్రపహార్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఆయన చెప్పారు. సరే బాయ్. థ్యాంక్ యూ. సైడ్ పెట్టండి అమ్మా, సైడ్ పెట్టుకోండి. కార్యక్రమం వచ్చేసి గంజాయి నిర్మూలన గురించి. గంజాయి ఎక్కడైనా ఉందేమోననే అనుమానంతో అనుమానాస్పదమైనటువంటి ప్రదేశాల్లో డ్రగ్స్ ఏమన్నా మూమెంట్లో ఉన్నాయని చెప్పేసి కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. మా సబ్ డివిజన్ మొత్తం వచ్చి కార్డన్ సెర్చ్ చేశారు. అన్ని ఏరియాస్లో చెక్ చేయడం జరిగింది. గంజాయి అయితే దొరకలేదు. ఈ ప్రోగ్రాం అనేది రాష్ట్రం మొత్తం మీద అన్ని ఏరియాస్లో పోలీస్ వ్యవస్థ కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ వల్ల యువత, ముఖ్యంగా యువత, మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు నిర్వీర్యం అయిపోతుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళని యాక్టివేట్ చేయడం కోసం, ఈ డ్రగ్స్ కి బానిసలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఇవన్నీ కూడా పోలీస్ తరఫున కండక్ట్ చేస్తున్నాం. మా ఎస్పీ గారి తరఫున మా స్టేట్ లో ఉన్నటువంటి ఈగల్ టీం అనేది ఒకటి స్పెషల్ టీం ఉంది. దానికి ఒక ఐజీ గారు దానికి బాస్ గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో, మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన ఏరియా ఇప్పుడు సెర్చ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా శాటిలైట్ టీం ద్వారా మేమేం చేస్తున్నాం, ఎక్కడెక్కడ ఏముంటుందో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. హెడ్ క్వార్టర్ లో ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఏదైతే చెక్ చేసినప్పుడు కొన్ని వెహికల్స్ డాక్యుమెంట్స్ లేకుండా కొన్ని ఉండే, అందుకని వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కంక్లూడ్ అవుతూ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాంట్లో డ్రగ్స్ అనేది వాడము, మా భవిష్యత్తు మేమే పునాదులం, మా పిల్లలే పునాదులు అన్న దాని గురించి ఒక ప్రతిజ్ఞ చేసి దాన్ని అందరూ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూసుకుందాం. అర్థమైందా?